నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తా ప్రసారానికి స్వాగతం. నేను శ్రీనివాస్ భోగిరెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ వైరస్ అధికంగా ఉన్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష. వ్యాక్సిన్ వచ్చే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన. రాజ్యసభ నిరవధిక వాయిదా. కోవిడ్ నేపథ్యంలో వారం ముందుగానే ముగిసిన సమావేశాలు. 25 కీలక బిల్లులకు ఆమోదముద్ర. పంచాయతీరాజ్ పాలనా తీరును సమీక్షించిన సీఎం కేసీఆర్. గ్రామాలలో అన్ని వసతులు సమకూరే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశం. సులభతర వాణిజ్యానికి అనుగుణంగా నిబంధనలు సవరించాలని మంత్రి కేటీఆర్. టీఎస్ బీపాస్తో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని వ్యాఖ్య. ఇక వివరాలు చూద్దాం. రాజ్యసభ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 1వ తేదీ వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా 8 రోజుల ముందుగానే ముగించారు. ఎంపీలలో కొందరికి కరోనా వైరస్ సోకడంతో సమావేశాల గడువు కుదిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఆరోగ్య శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో 80% కోవిడ్ కేసులు 7 రాష్ట్రాల్లోనే ఉన్నందున వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు. ఐసోలేషన్ వార్డులు, కోవిడ్ చికిత్సా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని అన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కూడా పీఎం ఆదేశించారు. రాష్ట్రాలు చేపడుతున్న చర్యల పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. ఇక అలాగే రాజ్యసభ సమావేశాలను కూడా ఒకసారి చూద్దాం. రాజ్యసభ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులకు ఆమోదం లభించింది. కాగా వర్షాకాల సమావేశాలలో రాజ్యసభలో 25 బిల్లులకు ఆమోదం లభించింది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 3 బిల్లులను కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ 3 బిల్లులను లోక్సభ మంగళవారం ఆమోదించింది. బిల్లులపై జరిగిన చర్చకు మంత్రి సంతోష్ గంగ్వార్ సమాధానమిస్తూ కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. सदस्यों को धन्यवाद दूंगा कि इन्होंने यहाँ पर महत्वपूर्ण बातें रखी हैं और आग्रह करूंगा कि वास्तव में जो बातें आपने बताई हैं, जो सोच आपने बताए हैं, हम श्रम मंत्रालय इस बात को समझ रहा है और जो हम लोग परिवर्तन लेकर आए हैं वो सबकी समझ में आ रहा है. हमारी सरकार सदैव से श्रमेव जयते के सिद्धांत को मानती है तथा एक श्रमिक के जीवन को बेहतर बनाने के लिए सरकार संकल्पित है. इसी उद्देश्य से हम अपने श्रमिकों को वेतन सुरक्षा, काम करने के वातावरण की सुरक्षा, सामाजिक सुरक्षा तथा त्वरित विवाद निस्तारण प्रणाली देने के लिए सदैव प्रयासरत रहे हैं. విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. విదేశాల నుంచి నగదు లేదా వస్తువు రూపంలో తీసుకునే విరాళాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు 2010 విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు వివరించారు. బిల్లుపై జరిగిన చర్చపై మాట్లాడుతూ విదేశీ నిధులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశ రాజకీయ, సామాజిక స్థితిగతులపై విదేశీ నిధుల ప్రభావం పడకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. విదేశీ నిధులు తీసుకునే అనేక సంస్థలు తమ గుర్తింపును దాచిపెడుతున్న కారణంగా ఆధార్ కార్డును వారికి తప్పనిసరి చేసినట్టు మంత్రి తెలిపారు. సవరించిన బిల్లు ప్రకారం ప్రజాప్రతినిధులు విదేశీ విరాళాలు తీసుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. एफसीआरए एक राष्ट्रीय तथा आंतरिक सुरक्षा कानून है जिसका प्रमुख उद्देश्य यह सुनिश्चित करना है कि विदेशी धन भारत के सार्वजनिक जीवन या राजनीतिक और सामाजिक विमर्श पर हावी न हो जाए, इसका मुख्य उद्देश्य है.
विदेशी अविधाय के व्यय में पारदर्शिता लाना और सही उद्देश्यों और जिस कार्य हेतु उसी उद्देश्यों के कार्य में यह व्यय हो या गैर सरकारी संगठन से दूसरे संगठनों में हस्तांतरित किए जाने को वर्जित किए जाने का प्रस्ताव है ताकि उसका दुरुपयोग और विचलन रोका जा सके। పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ అనేక మంది ఎంపీలకు కోవిడ్ వైరస్ సోకడంతో పార్లమెంటు సమావేశాలను త్వరగా ముగిస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. I have to inform members that the government has decided to recommend adjournment of the House sine die today. అనంతరం చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. Before concluding, I would like to extend my wishes to all of you for the forthcoming festivals of Dasara, Vijayadashmi, Deepavali and Milad-un-Nabi. All these important festivals are coming. I appeal to all of you, celebrate the festivals, stay at home, follow the guidelines. Following guidelines is not only for you, it is for the people also. So, I hope that everybody remember these things. I have nothing more to add. Jai Hind. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖ పనితీరును ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ని వసతులను కల్పించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. పంచాయతీలు స్వయం సమృద్ది సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. మొక్కలను విరివిగా నాటి పచ్చదనాన్ని పెంచాలని కూడా ఆయన కోరారు. గ్రామాలలో తాగునీటి సౌకర్యం, రహదారుల నిర్మాణం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా సీఎం కోరారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపుపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలను పెంచేందుకు నూతన సంస్కరణలు తీసుకొస్తామని ఆయన చెప్పారు. నూతన సంస్కరణలతో రాష్ట్ర ప్రయోజనాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింతగా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించేందుకు సిటిజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్కు ప్రతిపాదన చేశామని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా టీఎస్ బీపాస్ చట్టంపై కూడా మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టీఎస్ బీపాస్ అనేది చారిత్రక చట్టమని కేటీఆర్ తెలిపారు. చట్టం అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని అన్నారు. టీఎస్ బీపాస్ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆయన ఆదేశించారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పేద కుటుంబాల వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అలాగే సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. విత్తన కంపెనీల ప్రతినిధులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని హరీష్ రావు చెప్పారు. అలాగే విత్తన కంపెనీలకు, రైతులకు లాభమే చేకూరుతుందని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ఇండ్లు ఎవరి అయితే కొంత పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఉన్నాయో ఇల్లు సర్దుకోవడానికి కొద్ది సాయం చేద్దామని, గునె పెంకలు లేచిపోయినా, రేకులు లేచిపోయినా, ఏదైనా కొంత ఇల్లు ఊడ్చినా దాన్ని మరమ్మతు చేసుకోవడానికి కొంత సహాయం చేద్దామని 152 మందికి ఒక్కొక్కరికి 3,200 రూపాయల చొప్పున 20,38,000 రూపాయలు ఇండ్ల మరమ్మతు కోసం చెక్కులు ఇవ్వడం జరుగుతాం. ఇవాళ ఆడపిల్లకు పెళ్లి చేయడం అంటే నిరుపేదలకు భారంగా ఉండేది. తమ దగ్గర పెళ్లి ఖర్చులకు అవసరమైన నగదు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. పేదల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పెళ్లి ఖర్చుల నిమిత్తం 1,116 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వరంలా మారాయి. ఈ పథకం కింద పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం 1,116 రూపాయలు అందజేస్తోంది. ఈ పథకానికి కళ్యాణలక్ష్మిగా నామకరణం చేశారు. మైనార్టీ వర్గాలకు అందజేసే సహాయాన్ని షాదీ ముబారక్ గా పిలుస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లల పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం కింద 7,14,575 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందింది. ఇందుకోసం ప్రభుత్వం 5,556.54 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పేద వర్గాలు, మైనార్టీలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచింది. ఆయా సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి పథకం కోసం 2,12,007 కోట్ల రూపాయలను కేటాయించగా 807.42 కోట్లు విడుదల చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం తమలాంటి పేదలకు వరంగా మారిందని లబ్ధిదారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగలిగామని వాళ్లు ధీమా వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఈనాం విధానం ద్వారా రైతులకెంతో మేలు కలుగుతోంది. కమిషన్ ఏజెంట్ల బెడద తగ్గింది. రైతులు పంటలు పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే కమిషన్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం పథకంతో కమిషన్ వ్యాపారుల సిండికేట్కు తెరపడింది. ఈనాంతో ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర వస్తుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 585 మార్కెట్లను అనుసంధానం చేస్తూ ఈనాం పథకాన్ని ప్రవేశపెట్టారు. మార్కెట్కు వచ్చిన రైతుల ధాన్యాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యాపారులు ఆన్లైన్లో చూసుకుని ఎక్కడి నుంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి బిడ్ దాఖలు చేయవచ్చు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనాం విధానాన్ని 2016 సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఈనాం ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు జరిగింది. మార్కెట్ యార్డు పరిధిలో 31,000 మంది రైతులు ఈనాం ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్నారని మార్కెట్ సెక్రటరీ పరమేశ్వర్ తెలిపారు. అలాగే తమకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందని రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈనామ్ అనే వ్యవస్థను ఏప్రిల్ 14, 2016 నాడు తీసుకొని వస్తే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 47 మార్కెట్ కమిటీలు ఈనాం మార్కెట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ సిద్దిపేటలో కూడా ఈనాం ఏర్పాటు చేద్దామనే ఆలోచనతోటి సెప్టెంబర్ 17, 2016 నాడు సిద్దిపేట మార్కెట్ కమిటీలో కూడా ఈనాం ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం జరుగుతుంది. ఈనాం ద్వారా లాభం ఏంటిదంటే గతంలో రైతులు తీసుకొచ్చిన పంటను కుప్పలుగా పోసి ఆ కుప్పల మీదకి ఇక్కడున్న ట్రేడర్స్ అందరూ వచ్చి వ్యాపారం నిర్వహించడానికి ఆ కుప్పలను చేతుల ద్వారా షాంపిల్స్ తీసుకొని ఆ షాంపిల్ నచ్చిన సరుకును పెడితే వాళ్ళకు నచ్చిన రేటు పెడితే కొన్ని సందర్భాల్లో రైతులకు మోసం జరిగే పరిస్థితులు ఉండేటివి. ఈ ఈనాం ద్వారా ఏం జరుగుతుందంటే రైతులు తీసుకొచ్చిన కుప్పను కుప్పలుగా పోసిన తర్వాత ట్రేడర్స్ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటారు. అసలు ఎంత ఉంది, సరుకు నాణ్యత ఎంత ఉంది, ఏముంటుంది. అక్కడ బీట్లో జరిగే ఓపెన్ యాక్షన్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ ట్రేడర్ల మధ్యలో కొన్ని సంకేతాలతోటి కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేయకుండా అప్పటికప్పుడు ఆగే ప్రయత్నాలు కనబడేవి. దీనివల్ల ఫోన్ యాప్ చాలా టైం సేఫ్ అవుతుంది. ఇంటికాడ కూర్చొని కూడా బయట ఎక్కడున్నా కూడా వ్యాపారం చేయగలుగుతున్నాము. దీనివల్ల చాలా మంచిగా ఉన్నది. రైతులకు కూడా ఈనాం వల్ల తక్కుపట్టి కూడా వాళ్ళు డైరెక్ట్ మార్కెట్ యార్డ్ నుంచి వస్తున్నది. చాలా మంచిగా అనిపిస్తున్నది. ఈనాం వచ్చిన టైంలో ప్రతిరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతం నుంచి 12 గంటల ప్రాంతంలో ఆన్లైన్ మార్కెట్ జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతుకు సుధా అందుబాటులో ధరలు నిర్ణయించిన ధరలు వస్తున్నాయి. ఈనాం గురించి రైతులకు ప్రతి ఒక్క రైతుకు సవరించి చెప్పడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్లో ఈనాంతో వ్యాపారులు అందరూ పాల్గొని ఈనాంలో జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. కోవిడ్ వైరస్ అధికంగా ఉన్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష. వ్యాక్సిన్ వచ్చే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన. రాజ్యసభ నిరవధిక వాయిదా. కోవిడ్ నేపథ్యంలో వారం ముందుగానే ముగిసిన సమావేశాలు. 25 కీలక బిల్లులకు ఆమోదముద్ర. పంచాయతీరాజ్ పాలనా తీరును సమీక్షించిన సీఎం కేసీఆర్. గ్రామాలలో అన్ని వసతులు సమకూరే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశం. సులభతర వాణిజ్యానికి అనుగుణంగా నిబంధనలు సవరించాలన్న మంత్రి కేటీఆర్. టీఎస్ బీపాస్తో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని వ్యాఖ్య.